వారు అప్పుడప్పుడు వచ్చేసిండు అంటారు. వచ్చేసిండు. కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయన బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష? కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మనం రప్పించి కూర్చోబెట్టి. అదేవిధంగా అధ్యక్ష ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు. ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజలు అడగకంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని తెల్ల దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇనుప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ 7 నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి దొరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో 2 రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు. కులగణన మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది మేము అధ్యక్ష. మా ప్రభుత్వం 1931లో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగలే. మండల్ కమిషన్ 52% బీసీలను గుర్తించి 27% రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ 27% రిజర్వేషన్లు బలైన వర్గాలకు మొదటిసారి వచ్చింది. మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది 52% బీసీల లెక్క. చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 21% బీసీలు అన్నాడు, 51% బీసీలు అన్నాడు, 18% ఎస్సీలు అన్నాడు, 10% ఎస్టీలు అన్నాడు, 12% మైనారిటీలు అన్నాడు. ఇవన్నీ లెక్క కట్టి ఓసీలు 21-22% చెప్పి మొత్తం ఒక లెక్కేసి 100% అని పెట్టిండు. మైనారిటీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష. 51% బీసీలను చూపించిండు, 18% ఎస్సీలను చూపించిండు, 79%, 21% ఓసీలను చూపించండి 90%, 10% ఎస్టీలను చూపించండి 100%. ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష. ఈరోజు మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చర్చించి ఆ తర్వాత కమిషన్ని అధికారులను అందరిని నియమించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 1,03,000 మంది 94,000 మంది ఎన్యూమరేటర్సు, 10,000 మంది సూపర్వైజర్లు, అదేవిధంగా కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ఎన్యూమరేటర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి 50 రోజులు నిరంతరం చేసి 3,54,774 మందిని ఈ భాగస్వాములను చేసి 96.9% పాల్గొన్నారు. 3.1% పాల్గొనాలి. వాళ్ళకు కూడా రెండో అవకాశం ఇచ్చినాం. మేము పాతది తప్పన్నారు అన్నందుకు ఏలే అధ్యక్ష. 3.1% సర్వేలో పాల్గొనలేదు కాబట్టి రెండో అవకాశం కూడా ఇచ్చాం. అప్పుడేమో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి ఇంటికి స్టిక్కర్ వేసి 150 ఇండ్లకు ఒక్కొక్క ఎన్యూమరేటరు 50 రోజుల్లో 1కి 4 సార్లు పోయినా రోజుకు 8 నుంచి 10 ఇండ్ల కంటే ఎక్కువ చేయొద్దని ఒక పద్ధతి ప్రకారం చేసినాం. అయినా కూడా కొంతమంది వివిధ కారణాల చేత రాకపోతే రెండో అవకాశం ఇచ్చినాం. రెండో అవకాశంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా క్రోడీకరించినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసినాం, ఇండ్ల కాడికి ప్రభుత్వ కార్యాలయంలో కౌంటర్ పెట్టినాం, టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీ ఇంటికి అధికారిని పంపిస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసినాం. దాని మీద మీరు పబ్లిక్ చేయలేదు డాక్యుమెంట్ అంటాడు. పిచ్చి పట్టిందా అధ్యక్ష? బీఎస్సీకి వచ్చిండు కదా అధ్యక్ష. మీ అధ్యక్షతనే బీఎస్సీలో 17 తారీఖు నాడు కులగణన మీద చర్చ పెట్టాలి. సభలో నిర్ణయం తీసుకోలేదా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు? 18 తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ మీద చేయాలని నిర్ణయం తీసుకోలేదు. ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా. గతంలో సభలో చర్చించిన సభలో వివరాలు పెట్టినాం. మళ్ళీ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వాటి వివరాలను కూడా సభలో పెట్టండి అంటే ఎస్ డెఫినెట్గా ప్లే చేస్తామన్నాం. 17 తారీఖు నాడు కులగణన మీద, 18 తారీఖు నాడు మాదిగా ఉపకులాల వర్గీకరణ మీద సభలో చర్చ చేయాలని ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా అధ్యక్ష. తమరే రిలీజ్ చేసిరు కదా. మళ్ళీ పెట్టలేదని మాట్లాడతాడు ఏంది అధ్యక్ష? నోరు తెరిస్తే అబద్ధాలేనా? కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష? పొద్దున్నే అన్నం తింటారా, అబద్ధాలు తింటారా అధ్యక్ష వీళ్ళు? అంటే అబద్ధాల మీద జిఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? ఈసారి కలిసినప్పుడు మా మహేశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జిఎస్టీ అని చెప్పి అబద్ధాలకు కూడా జిఎస్టీ వేస్తే కానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరు అధ్యక్ష.